పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణతో పాటు పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? పహల్గాంలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి మీ స్పందన ఏంటి? కాశ్మీర్లో నిన్న జరిగిన అమానుషమైన ఉగ్రవాదుల దాడి అది ఒక పిరికిపందల చర్య. అది మానవత్వం మీదనే దాడి. దాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీలు ఆర్గనైజ్ చేస్తుంది. ఈ క్యాండిల్ ర్యాలీలు మన భారతీయ స్ఫూర్తి ఏదైతే ఉందో, దేన్ని ఏదైతే బెదరగొట్టాలో చెదరగొట్టాలని ఉగ్రవాదం ప్రయత్నిస్తోందో దాన్ని ఉక్కుపాదంతో తొక్కడానికి, దానికి వ్యతిరేకంగా దాన్ని ప్రతిఘటించి భారతీయులందరూ ఏకతాటి మీద ఉన్నారు, అన్ని మతాలకు అతీతంగా అని తెలియజెప్పే ఈరోజు ఈ కార్యక్రమం ఈ రూపంలో మేము టేకప్ చేశాం. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి తెలుపుతోంది, వారి ఆత్మశాంతికి ప్రార్థిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి చేసినా ఈ ఉక్కు సంకల్పాన్ని ఏదైతే మన భారతీయ సమగ్రతను కాపాడుతోందో, మన భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక భావన, పవిత్రమైన భావన, దాన్ని నిలబెట్టుకోవడానికి అందుకోసం అన్ని రకాలుగా ప్రజాస్వామ్య శక్తులతో కలిపి సంఘటితంగా పోరాడడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనంగానే ఈరోజు వీటి ద్వారా, ర్యాలీల ద్వారా ఈ కార్యక్రమం టేకప్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఈ ఘటనలో ఇద్దరు తెలుగువారు కూడా చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుటుంబ సభ్యులకు అండగా ఉండబోతుంది? ముందుగా ఈ షాక్ ఏదైతే ఉందో దీని నుంచి అన్ని కుటుంబాలు కోలుకోవాలని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించినంతవరకు ఆ కుటుంబాలకు, ఇక్కడి కుటుంబాలు, తెలుగు కుటుంబాలకు, మిగిలిన అందరికి కూడా నేను ఇంతకుముందు అన్నట్టు సంపూర్ణ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ వీటికి సంబంధించిన నాయకులు, అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. అధ్యక్షుడు ఆల్రెడీ తన సంతాపాన్ని ప్రకటించారు, తన షాక్ను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం టేకప్ చేశాం. ఆయన ఆదేశాల మేరకే పార్టీ అక్కడ సీనియర్ నాయకులు కూడా ఆ ఇళ్లకి వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తున్నారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ కష్ట సమయంలో, ఈ క్లిష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది అనేది వాళ్ళకు మా సహానుభూతిని, మా ఎంపతిని కూడా ప్రకటిస్తారు వాళ్ళు వెళ్ళేసి. ఓకే, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది కదా, ఎలాంటి స్పందన లభిస్తుంది? సహజంగానే ఇది ఈ సమయంలో ఈ స్పందన అనేది ప్రజల నుంచి కూడా బాగా వస్తుంది. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఏదైతే మనం ఇలాంటి క్లిష్ట సమయంలో అందరం ఏకతాటి మీద నిలుస్తామనే భావన, ఆ ఎక్స్ప్రెషన్ అనేది ముఖ్యం. దీని ద్వారా జాతీయ స్థాయిలో జరిగే ఇలాంటివి ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా కూడా అవన్నీ కూడా మన రిజాల్వ్ ఏదైతే ఉందో, మన దీక్ష, మక్కువం దీక్ష, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ వీటి ద్వారా ఇదవుతుంది. ఇలాంటి సమయాల్లో ఇప్పుడు కూడా ముందుంటున్నాము, అందరూ కలిసి వస్తున్నారు. ఇక్కడ అన్నిటికీ అతీతంగా కూడా కదలాల్సిన అవసరం ఉంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుంటుంది అనేది మీరు గమనిస్తున్నారు. ఈరోజు కూడా అలాగే ఉన్నాం వచ్చేసి. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ఈ జరిగిన ఘటనకు సంబంధించి అత్యంత దారుణమైన ఘటనగా మేము భావిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ చెప్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని చోట్ల కూడా, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ